ఎన్ని రోజులుగా ప్రశ్నించే జర్నలిస్టులకే స్వేచ్ఛ లేదనుకున్నాం కానీ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే పోలీసులకు కూడా ఈరోజు స్వేచ్ఛ లేకుండా పోతుంది. అందులోనూ సిఐ కానీ ఎస్ఐలు కానీ లెక్క లేకుండా పోతుంది. అయితే నిన్న మీరు చూసిన సంఘటన అందరికీ తెలిసిందే. జగ్గారెడ్డి గారు నిన్న ఒక సిఐని పట్టుకొని ఇక నోటికొచ్చిన బూతులను మొత్తం తిట్టడం జరిగింది. ఎట్లా తిట్టారంటే ఇక బయట మనుషులు ఎట్లా తిట్టుకుంటారో ఒక గల్లీలో ఎట్లా తిట్టుకుంటారో ఆ తీరుగా తిట్టుకున్నారు. తిట్టుకున్న తర్వాత అక్కడున్న పోలీసులు ఏమైనా యాక్షన్ తీసుకోవాలి కదా, నో యాక్షన్. మరి తిట్టినోడు ఎమ్మెల్యేనా లేకుంటే ఎంపీనా లేకుంటే ఇంకెవడన్నా అంటే అది సెకండరీ మాట. అసలు ఈ అధికార పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇందులో ఆయనకు ఏ పదవి లేదు, లేకున్నా కూడా ఓ మహిళా కలెక్టర్ని దుర్భాషలాడుతూ రావడం మీద అయినా కూడా పోలీస్ నో రియాక్షన్. ఓ సామాన్యుడు రేవంత్ రెడ్డి ఇట్లా సీఎంఓ ఆఫీసులో ఓ మాధవిలత అని ఒక ఏమైనా మాట రాస్తే ఖతం, అరెస్టులు, కేసులు, ఇబ్బందులు. ఇంకోటి ఇక సిఐ గారిని అరేవో ఇక తిట్టిండు, మన నోటితో చెప్పొద్దు, అది ఇక బాగా తిట్టిండు. మరి అన్నీ చేసినా కూడా ఒక సిపి సజ్జనార్ ఉంటాడు కదా కమిషనర్, నేను ఎవరైనా పోలీసుల జోలికి వస్తే మొత్తం గడగడ వణికిపోవాలి, ఆ తీరుగా చేస్తా అని చెప్పిండు. మరి నిన్న సాయంత్రం దాకా కాదు కదా, పొద్దున్న దాకా కూడా ఏం యాక్షన్ లేకుండా పోయింది అసలు ఎక్కడ కూడా. ఇదంతా చూసిన రిటైర్డ్ ఐపీఎస్ ఆర్ఎస్పి ప్రవీణ్ కుమార్ గారు ఆయన ఏమన్నాడు, గౌరవ హోంశాఖకు నేను చెప్పేది ఒకటే, డీజీపీ కూడా నేను చెప్పేది ఒకటే, ఓ 2 గంటలు మాకు హోంశాఖను అప్పచెప్పండి, ఎవరిని ఎట్లా లైన్లో పెట్టాలనో అది మాకు తెలుసు అనుకుంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడడం కూడా జరిగింది. అయితే ఇన్ని జరిగినా కూడా డీజీపీ నో రెస్పాండ్, ఎవ్వరూ రెస్పాండ్ కావడం లేదు. ఒక సిఐ ఒక 100 మంది మధ్యలో ఎట్లా వీరంగం చేసిందంటే జగ్గారెడ్డి యొక్క మాటను చూసుకున్న తర్వాత మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. వినండి ఇది ఒకసారి. ఒక సిఐని పట్టుకొని బీఆర్ఎస్ ఓడి వీరా ఒరే గా ఇక లాని కూడా తిట్టిండు. మనం మాట్లాడకూడదు అది, ఇక ఇట్లా తిట్టిండు. ఒక ఆవేశం స్టార్ బ్రహ్మానందం గారి యొక్క సినిమా, మీరు బాద్షా సినిమా చూసారో లేదో, ఐఆమ్ ది ఫైర్ అంటారు చూసిర్రా, ఆ లెక్కన జగ్గారెడ్డి గారు నిన్న పూనకాల లోడింగ్ అయింది ఒక లెక్కని చెప్పాలంటే. మరి ఇట్లాంటి ఫైర్ బ్రాండు మొన్న సింధూర్ ఆపరేషన్ జరిగింది అంతేనే కదా, మొన్న పాకిస్తాన్లో వచ్చి భారతదేశ టూరిస్ట్ వాళ్ళని కాల్చి చంపేసిర్రు. భారతదేశ సైన్యంలో ఇలాంటి వాళ్ళు ఉండాలి. మన భారతదేశంలో ఇప్పటిదాకా మీరు స్పైని చూస్తుంటారు, లేకుంటే ఎన్హెచ్జి వాళ్ళని చూస్తుంటారు, మిగతా సోల్జర్స్ క్యాట్ వాళ్ళని చూస్తుంటారు, అన్నీ విన్నుంటారు మీరు. కానీ అందరికనే బలం ఉన్నోడు వాళ్ళందరూ సంవత్సరాలు ట్రైనింగ్ చేస్తేనే వాళ్ళు ఒక దురంధర్ సినిమాలో ఒక ఆపరేషన్ని క్లియర్ చేసి వస్తారు ఆ లెక్కన. కానీ పుట్టుకతోటే కాంగ్రెస్ పార్టీలో మెదులుతూ గత 20 సంవత్సరాలుగా రాజకీయాలు మొత్తం ఒడిసిబట్టి ఈరోజు దానికి అన్ని నైపుణ్యాలు, ఏ శత్రువును ఎట్లా చీల్చి చెండాడాలి అంత ఫైర్ ఉంది, టన్నులు ఉంది లోపల. ఈరోజు భారతదేశ ఆర్మీ ఉపయోగించుకోవడం లేదు, ఈరోజు భారతదేశంలో ఉన్న భద్రతా దళాలు అతన్ని ఉపయోగించుకోవడం లేదు. లేకుంటే అసలు ఒక 100 మందిని కంటి చూపుతోటి మాటతోటి చంపే రకమైన. నేను భారతదేశంలో ఉన్న ఆర్మీ జనరల్ కానీ, నేవీ జనరల్ కానీ, లేకుంటే అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ జనరల్ వారికి కానీ నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఇట్లాంటి ఫైర్ బ్రాండ్ మా తెలంగాణలో ఉన్నాడు, మొదలు తీసుకోండి. ఇట్లాంటి వాళ్ళని తీసుకొస్తే రాబోయే భవితరాల్లో 3వ ప్రపంచ వారు ఉంటుంది కదా, 3rd వరల్డ్ వార్, అట్లాంటి జరగకుండా ఆపడానికి ఏకైక భారతదేశం తరఫున నిలబడ్డ ద గ్రేటెస్ట్ సోల్జర్ అతను. ఇట్లాంటి వాళ్ళు ఉండాలి ఆర్మీలో. అందుకని మన భారతదేశం ఆర్మీలో కానీ లేకుంటే సెక్యూరిటీ పరంగా కానీ వెనకబడిపోతుంది ఇట్లాంటి వాళ్ళు లేకపోవడం వల్లనే. ఇట్లాంటి వాడు ఉంటే ఓ 100 గన్లు ఒకటేసారి రోబో సినిమా డిడ్ అనుకుంటూ తిప్పుతారు చూసిర్రా, గట్లనే ఒకటేసారి ఇట్లా ఆటోమేటిక్గా నొక్కుతూ ఉంటారన్నట్టు. పోలీసు వ్యవస్థకు కూడా మరీ దారుణం. అంత మంచి బూతులు తిడుతూ ఉంటే సమ్మగా ఇంటా ఉన్నారు.
మహారాష్ట్రలో అనుకుంటే ఒక సిచ్యువేషన్ జరిగింది. ఒక సిఐ గారు పోలీస్ స్టేషన్ ముందు నిలబడ్డారు. ఒక ఎంపీ ఎంపీ వచ్చి ఏం చేస్తాడు, అరే సిఐ వాని బయటికి పంపు, వాని కొడతా గిడతా అనుకుంటూ మాట్లాడుతూ ఉంటే సిఐ ఒకసారి వింటాడు, రెండోసారి వింటాడు, మూడోసారి వింటాడు. నాలుగోసారికి ఎంపీని చెంప మీద ఒక డేసి స్టేషన్లు వేసి 3 రోజులు ఎంపీ అయినా కూడా, ఒక సిఐ ఒక ఎంపీ అయినా కూడా 3 రోజులు ఆ లాకప్ వేసి 3rd డిగ్రీ పెడితే 4 నెలల దాకా స్పృహ లేకుండా పడ్డాడు. ఆ తీరులో కొట్టిండు. అట్లుంటుంది పోలీస్ పవర్. మరి తెలంగాణ వ్యవస్థలో ఏందో మరి పోలీసు వాళ్ళు తిరుగుతూ ఉంటే సాటి పోలీసు వాళ్ళు సమ్మగా ఏదో పురాణాలు విన్నట్టు, ఏదో భగవద్గీతల శ్లోకాలు విన్నట్టు, ఏదో పూజలు జరుగుతున్న టైంలో అర్చన చేస్తున్నప్పుడు ఆ యొక్క బ్రాహ్మణుడి యొక్క పాండిత్యాన్ని విన్నట్టు అలా మంచిగా సమ్మగా చెవులు లిక్కబెట్టి మరి వింటా ఉన్నారు. సిగ్గు శరం అనిపించట్లా కొంచెమైనా? ఈరోజు మీ సీఐని తిట్టిండు, రేపు నిన్ను తిడతాడు, వాణ్ణి తిడతాడు, నా గల్ల పట్టుకుంటాడా అని అంటాడు. మరి తప్పు చేస్తే గల్ల పట్టుకుంటే ఏం పట్టుకుంటారు? మరి ఏం పట్టుకుంటారు? గల్లనే కదా పట్టుకునేది. నువ్వేమైనా ఎమ్మెల్యేవా, ఎంపీవా? అసలు ఎవరు ఏ స్థాయిలో ఉన్నా కూడా ఒక గవర్నమెంట్ ఆఫీసర్ని ముట్టుకునే అర్హత రాజ్యాంగం ఎక్కడ కల్పించలేదు, ఎక్కడ కూడా కల్పించలే. అట్లాంటిది సిఐని గాండు అనుకుంటూ, అదే సిఐని పట్టుకొని అరే నువ్వు బీఆర్ఎస్ వాళ్ళు రకమని అనుకుంటూ, అవసరమా ఇది? ఇన్ని గోసలు అవసరమా? పోలీసు వాళ్ళకి కూడా స్వేచ్ఛ లేకుండా పోయింది కాంగ్రెస్ పార్టీ అంటే. ఇది కాంగ్రెస్ టెర్రరిజం అంటారు దీన్నే. ఇది నేను మాట్లాడే ముచ్చట కాదు. ఈరోజు ప్రతి ఒక్క రాజకీయ విశ్లేషకులు అంటూ ఉంటారు దిస్ ఈజ్ ద హ్యూమన్ టెర్రరిజం, కాంగ్రెస్ టెర్రరిజం అనుకుంటా. ఇది నిజంగానే అట్లనే అవపడతా ఉంది. ఓ పోలీస్ మహిళ పైన గంజాయి స్మగ్లర్లు ఆ మహిళల్ని మొత్తం ఆగం చేసి చంపేసినా పోలీస్ వ్యవస్థ స్పందించదు. ఈరోజు మనుషులు చచ్చిపోయినా స్పందించరు, ఏం చేసినా కూడా స్పందించరు. ఏది జరిగినా కూడా స్పందించే కార్యక్రమాలే ఉండదు ఎక్కడ కూడా, ఏ లెక్కన కూడా. సిపి సజ్జనార్ గారు మా అంతా నిజంగా చెప్పాలంటే మా అంత మొగోళ్ళు లేరు, మేము ఐబొమ్మ రవిని పట్టుకున్నాం, ఇంకొకసారి ఎన్టీవీ లెక్క ఎవడైనా పోలీసు వాళ్ళ మీద మాట్లాడితే వాని వెన్నులో వణుకు పుట్టాలి, ఊగిపోవాలి, గజగజలాడాలనుకుంటూ వార్నింగ్ ఇచ్చే మనిషి ఈరోజు సిపి సజ్జనార్ కూడా సైలెంట్. డీజీపీ శివధర్ రెడ్డి సైలెంట్. దేనికోసం అంటే మీరు పోలీస్ వ్యవస్థలో ఉన్నారా, లేకుంటే రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులుగా, లేకుంటే వైస్ ప్రెసిడెంట్గా మీరు గిట్లా పనిచేస్తూ ఉన్నారు అనేది ఈ నా డౌటే కాదు, రాష్ట్రంలో ప్రతి ఒక్కరి డౌట్. ఇది ప్రతి ఒక్కరి డౌట్. మరి ఏమి సంబంధం లేనోడు అన్నిగానం సిఐని తిడితే ఈరోజు పోలీస్ వ్యవస్థ ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు? ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉన్న ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్ గారు మాకు 2 గంటలు ఈ యొక్క హోంశాఖను అప్పచెప్పండి, ఎవరి తాట ఎట్లా తీయాలో, ఎవరిని ఎట్లా లైన్లో ఉంచాలో అది మాకు బాగా తెలుసు అనుకుంటూ ఒక మాజీ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ చెప్తా ఉంటే, మరి ఈరోజు సిపి లెవెల్లో ఉండి, ఈరోజు డీజీపీ లెవెల్లో ఉండి ఉన్నోళ్ళు ఏం చేస్తున్నారు అని అడుగుతున్నా. ఏం చేస్తూ ఉన్నారు? ఏం జరుగుతుంది? నిన్న సోషల్ మీడియాలో మొత్తం అదే. అంటే పోలీసు వాడు ఏమైనా వాచ్మెన్ వాడా? పోలీసు వాడు ఏమైనా వీళ్ళ కింద గులాంగిరి చేసేటోడా? కాదు కదా. మరి పోలీసుకి ఎక్కడ ఉంది స్వేచ్ఛ? మరి సాటి పోలీసులు ఎందుకు ఖండించడం లేదు? ఎందుకని ఖండించడం లేదు? వ్యవస్థ గిట్ల అయిపోయింది. ప్రజలు మాత్రం మీరు జర భద్రంగా ఉండాలి. పోలీసు వాళ్ళు ఎవరు కాపాడరు మిమ్మల్ని. మీరు ఒకటి మైండ్లో పెట్టుకోండి. ఎవరు కాపాడరు. ఎవరు వచ్చి కూడా పొడుస్తూ ఉంటే చేతులు కట్టుకొని చూస్తారు, ఎట్లా పొడుస్తుర్రో ఎవిడెన్స్ కూడా తీసుకుంటారు తప్ప నిన్ను మాత్రం కాపాడరు. ఫస్ట్ నిన్ను నువ్వే కాపాడుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. పోలీస్ స్టేషన్కి ఎవరైనా పిలిస్తే లటక్కున ఉరకకండి, ఆలోచించి చించి అడుగులు అడిగేసి మరి ఆలోచించి పోండ్రి. జరా వ్యవస్థ మారిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో స్వేచ్ఛ అనేది లేదు, అంతా హరించిపోయింది, అంతా లూటీ అయిపోయింది, బద్నామయ్యే వ్యవహారం తప్ప ఏది కూడా లేదు.